హలో అండి, నేను డాక్టర్ రాఘవ, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, విధాత హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ మనం భుజం ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. కామన్గా 40 years ఏజ్ దాటిన తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ కామన్గా చూస్తుంటాం. వాటి తాలూకు ఎక్సర్సైజెస్ దాని రిలేటెడ్గా షోల్డర్ ఇంజరీస్ అంటే మజిల్ ఇంజరీస్ కానీ, పోస్ట్ సర్జరీ కానీ, ట్రామా వల్ల అంటే పోస్ట్ సర్జరీ కానీ జరిగినప్పుడు భుజం స్టిఫ్నెస్ ఏర్పడుతుంది, పెయిన్ వస్తుంది. దీని తాలూకు భుజం ఎక్సర్సైజ్ ఏం చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం షోల్డర్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం. షోల్డర్ కొన్ని మనం పొడుగుని చేయొచ్చు అండ్ నుంచుని అనమాట. పొడుగుని స్టార్ట్ చేద్దాం. పొడుగుని నా పక్క తిరుగుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షోల్డర్ స్టిఫ్నెస్ ఉంటే దాన్ని రిలీజ్ చేయడానికి కానీ, ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్కి కానీ బెండ్ చేసి ఇలాగా ఇంటి దగ్గర వాటర్ బాటిల్ కానీ ఎటువంటిది ఉన్నా సింపుల్ ఎక్సర్సైజ్ ఇలా పట్టుకుని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఇలా పెట్టి దీన్ని ఇలా మూమెంట్. ఓకే, ఇది ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం. ఈ మూమెంట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ పడుకుని. సెకండ్ ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర బేసిక్ స్టిక్ అనేది నార్మల్ పట్టుకుని ఇలా పట్టుకుని షోల్డర్ విడ్త్లో పట్టుకుని పైకి వెళ్దాం, బ్యాక్ కంప్లీట్గా. సో మీకు స్టిఫ్నెస్ ఉంటే ఎంతవరకే రావచ్చు. సో ఎంతవరకు వస్తే అంతవరకు కంఫర్టబుల్ రేంజ్ వరకు వెళ్ళి పెయిన్ టాలరెన్స్ లెవెల్ వరకు మనం చేసుకోవచ్చు. సో పెయిన్ లేకుండా పని జరగదు. పెయిన్ కొంచెం ఉన్నా పర్లేదు, మైల్డ్ పెయిన్ ఉంటే మనం ప్రోగ్రెస్ అవుతుంది. అసలు పెయిన్ లేకుండా మన మూమెంట్ రాదు. ఓకే, ఇలా ఒక 5 to 10 times అగైన్ మీ టాలరెన్స్. తర్వాత ఇంకో యాంగిల్లో కూడా ఎట్లా కూడా సేమ్ అట్లాగే 5 10 times. ఓకే, ద సేమ్ ఎక్సర్సైజ్ యూ కెన్ రిపీట్. ఇది పొడుగున ఎక్సర్సైజ్, సిమిలర్ సార్ట్ ఆఫ్ పొడుగుని చేసే ఎక్సర్సైజ్ లాంటిది. ఇది నుంచుని మనకి ఎంతవరకు మూమెంట్ ఉందో అంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతవరకు మూమెంట్ ఉంటే ఇంతవరకే, గ్రాడ్యువల్గా మనం పెంచవచ్చు. అసలు మూమెంట్ లేకపోతే ఇబ్బంది. సిమిలర్కి రిపీట్. మళ్ళీ పైకి. వెరీ గుడ్, అంతే. రిపీట్ ఫర్ 10 times. పెయిన్ ఉందని ఎక్సర్సైజ్ అవాయిడ్ చేస్తే ఇంకా స్టిఫ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ మనం ఎంత అవైలబుల్ రేంజ్ ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ ఉంటే ఇంతవరకైనా చేయండి. అసలు చేయకుండా ఉంటే మటుకు ఇబ్బంది పడతారు. ఓకే, ఇదే ఎక్సర్సైజ్ ఏంటంటే బ్యాక్ వెనకమాల కూడా పెట్టి ఇట్లా ఉంది కదా, దాన్ని వెనక్కి సింపుల్ పైకి చూడాలి, ముందుకు చూడాలి. చూస్తూ అగైన్ 10 times రిపీట్. దాని తర్వాత సేమ్ ఇట్లాగే పెట్టి మనకి ఈ మూమెంట్ సైడ్కి. షోల్డర్ మొబిలిటీ డెఫినెట్లీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఎక్సర్సైజ్. ఇదే ఇంకో సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇంటి దగ్గర టవల్ పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ రైట్ షోల్డర్ ఆర్ లెఫ్ట్ షోల్డర్ మూమెంట్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ కింద పెడదాం వెనక్కి. సో పైనుంచి ఇలా పట్టుకుని ఇది పైకి లాగాలి. ఈ మూమెంట్ డౌన్. ఇది ఇంటర్నల్ రొటేషన్ అంటాం. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎంత కుదిరితే అంత, మూమెంట్ ఎంత వస్తే అంత మనం చేస్తే హెల్ప్ఫుల్. పెండులర్ ఎక్సర్సైజ్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో బెండ్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతిని ఇక్కడ ఆంచి తిరగా ఒకసారి నేను చూపిస్తాను. ఇట్లా పెట్టి ఈ మూమెంట్ అన్నమాట. మీ ఇంటి దగ్గర ఏదన్నా టేబుల్ మీద చేపెట్టి మూమెంట్ ఫ్రంట్ ఒక 20 seconds or 20 count అండ్ సైడ్ ద సేమ్ వే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి చేద్దాం. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ పెడదాం. ఈజీగా. ఫైన్. ఓకే, అండ్ సైడ్. ఎంతవరకు కుదిరితే ఫ్రీగా పెండ్లం లాగా ఊగుతూ ఉండాలి, ఫ్రీ టైట్గా చేయకూడదు. ఓకే, అండ్ దెన్ క్లాక్ వైజ్. అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఫైన్, చాలు. ఇవి వెరీ బేసిక్ ఎక్సర్సైజ్ అండి. ఇది బేసిక్ లెవెల్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు యూ కెన్ కన్సల్ట్ మీ లోకల్ ఫిజియోథెరపిస్ట్ కానీ, విధాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ లోకల్ నేను కానీ కన్సల్ట్ చేస్తే విల్ ప్రొవైడ్ యూ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్. థ్యాంక్ యూ.